మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా శ్రావణమాసపు శుక్రవారము నాడు సిరిలక్ష్మి దిగి వచ్చే మా కళ్ళెదుట చూడు. పసిడి పీటను వేసి పట్టు వస్త్రము కట్టి నిండు కలసము పెట్టి నిన్ను పిలిచితి మమ్మా. అగరు ధూపముల తోటి ఆవు నెయ్యి దీపములు వెలిగించి నీకు స్వాగతమంటూ పాట పాడితి మమ్మా. గడప గడపకు పసుపు బాకిట ముగ్గులతో కలకలలాడుతోంది మా పేదరిల్లు. కమలము పైన కొలువున్న తల్లి కరుణను కురిపించే మము కన్న తల్లి. అష్టలక్ష్ముల సమాహారమే నీ రూపమే, నీ పూజ చేయుటే మా వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. మా ఇంటి వేల్పు నీవమ్మా, నా కల్పవల్లి రావమ్మా. మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా. మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అతివల మనసును ఎరిగి ఐదవతనమును ఒసగి అంబ మంగళం జగదంబ మంగళం మంగళారూపిణి గౌరి మంగళం. అంబ మంగళం జగదంబ మంగళం మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం. ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలి మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు.
ఆహా